ఏం కావాలి? ఆ మసాలా డబ్బా. సరే మరి రక్క, ఆ మసాలా నేను ఇస్తా. అమ్మయ్యా దొరికింది. కిందకు దింపు. అమ్మయ్యా ఈ మసాలా నీ కోడి కోసమే. గౌరీ, చీకటి పడ్డాక నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు, వెళ్ళు. అట్టాగే బాబు. రంగా, ఆ గౌరీని పెళ్లి చేసుకుంటావా చెప్పు, ఇక్కడ పెళ్లి ఏర్పాటు చేస్తాను. ఇక్కడ మేరక్క, దొంగలు ఎప్పుడూ పెళ్లి చేసుకో, కానీ దోచుకుంటారు. నువ్వు దొంగలే కాదరంగా, అంతకంటే హీనమైన పచ్చి తాగుబోతుంది. అందుకే వచ్చే నీచం కూడా మర్చిపోయి ఆ అమాయకురాలను నాశనం చేయడానికి కూడా సిద్ధపడ్డావు. నా మాట విని, తాగుడు మనిషిని రక్తం తాగే రాక్షసుడిగా మార్చివేస్తుంది. ఒక్కసారి రాక్షసుడు అయ్యాక మళ్ళీ జన్మలో మనిషి కాలేవు. నాకు కావాల్సింది నీ ధర్మోపం చేస్తాను కాదు, కానీ నాకు కావాల్సింది నీ మంచి బ్రతుకు, మన స్నేహం. ఈ రోజు నుంచైనా ఈ దిక్కుమాల తాగుడు మానే. శేఖర్ బాబు, ఇప్పటికి ఎన్నోసార్లు దోపిడీ దొంగలు మా గ్రామం మీద పడి ఇష్టం వచ్చినట్లు దోచుకుపోయారు. మాకు మిగిలింది, మీ దగ్గర దాచుకోగలిగింది ఈ సొమ్ము మాత్రమే. దీంతో మీరు మా గ్రామాన్ని ఏం చేస్తారో మీదే భారం బాబు. రండి బాబు, మీ దగ్గర మిగిలిందంతా వారికి ఇవ్వండి. అరే రంగా ఎక్కడ? గౌరీ, నన్ను ఆడకు తీసుకెళ్తున్నావు? చెప్తానుగా. సిక్కరమే రక్క, నువ్వు మామూలు ఆడదానవి కాదే, అందాల పరిణవు. నీ అందం ముందు నే చచ్చిపోతా. చిచి, ఏమిటా పాడు మాటలు? నువ్వెందుకు చావటం? నేనంటే నీకిష్టమేనా? నువ్వు మంచివాడివేగా, నువ్వంటే నాకిష్టమే. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? అందుకేగా ఇక్కడికి వచ్చాను. పెళ్ళా? భలేగా ఉందే. ఊళ్ళో వాళ్ళంతా ఏరి వస్తారు. పెళ్లి చేసే బేమడు వస్తాడు. మరి పువ్వులు పల్లకి అన్నీ వస్తాయి. అంటే ఇక్కడే చేసుకుంటావా పెళ్లి? ఇప్పుడే ఇక్కడే. ఎలా? చెప్తాగా. అరే ఏమిటిది? నాకేదో భయంగా ఉంది. నేనుండగా భయం ఎందుకు? గౌరీ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. రంగా, ఈ గ్రామస్తులు మనల్ని ఎంతో గౌరవించి ఆదరించి అన్నం పెట్టారు. అలాంటి వాళ్ళ కడుపు కొట్టడం నీచాతి నీచం. ఒక్కసారి చెప్తే అర్థం చేసుకుని మనిషిలా మారతావనుకున్నాను. రోజు రోజుకి మరీ మృగంలా తయారవుతున్నావు. సిక్కరమే రక్క, నేను ఈ అమ్మాయితో సరసాలాడడం తప్పు, నువ్వు ఆ రేఖ దోకులు మాత్రం తప్పు కాదు. రంగా, అప్ప దాగి ఇష్టం వచ్చినట్టు వాడు. రేఖ నేను ప్రేమించుకున్నాను. మా పెళ్లి అయ్యేంత వరకు రేఖ మానాన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటాను.
కానీ నువ్వు చేస్తున్న పని ఏమిటి? ఒక అమాయకురాలి గుండెల్లో కార్చిచ్చు తగిల్చి కాటు వేయాలని చూస్తున్నావు. ఇంజనీర్, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాకు. నేనేమి నీ బంటోతను కాదు. నా బ్రతుకు, నా సంతోషం, నా ఇష్టరాజ్యం మధ్య నువ్వెవరు? నీ మంచి కోరి సలహా ఇస్తున్న మిత్రుణ్ణి. అడగని సలహాలు ఇచ్చే వాళ్ళు ఎప్పుడూ అడుక్కిపోతారు. నేనేమైపోయినా నమ్మిన స్నేహితుడిని ఎప్పుడూ మర్చిపోను. మర్యాదగా చెప్తున్నాను, నాతో రా. రాకపోతే మనిద్దరిలో ఒక్కళ్ళే బ్రతుకుంటారు. శేఖర్ బాబు, మొత్తం పోగైన సొమ్ము ఇది. మన క్షేమానికి పనికిరాని ఈ డబ్బు మనల్ని తుపాకులతో కాల్చడానికి కారణమవుతోంది. ఆ పద్ధతి మనకొద్దు. మన కష్టాలను వచ్చే తరం వాళ్ళ సుఖాలకు అంకితం చేద్దాం. అంతా మా అదృష్టం. ఇప్పుడు మన కృషికి ప్రభుత్వం కూడా ఎంతో సహాయం చేస్తోంది. ఈ శాంతి నగరాన్ని నిజమైన శాంతి నగరంగా మారుద్దాం. రంగా, ఈ డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి బ్రాస్టింగ్ కావాల్సిన పనిముట్లు కొని మిగతా డబ్బు బ్యాంకులో వేసిరా. శేఖర్, పాప రంగ కిందకి శ్రమ, మనమే వెళ్ళొద్దాం. సరే, అలాగే. కానీ గురువా, ఇప్పటికైనా అర్థమైందా? ఇన్నాళ్ళు చెల్లెమ్మ చెల్లెమ్మ అంటూ తిరిగావు, ఇప్పుడు నేను చేసింది చూసావా గురువా? ఎంత అన్యాయమో. నలుగురిలో నిన్ను దొంగ ఎదవ కింద కట్టేసింది. నువ్వు దొంగ ఎదవా? మా నోళ్ళు మూస్తావు, శాసనం అయితే వాళ్ళ నోళ్ళు మూయి. ఊళ్ళో ముందు మనం ఎంతో సోచనైపోవాలి. గురువా, మన సాయంతో కలగకపోతే ఆ శాఖలు కట్టకట నుంచి బయటపడేవాడంట. ఇప్పుడు అది వాడు కలిసి మనం నొక్కేసాడు. నమ్మడు, మధ్య బుద్ధి తక్కువ. సిక్కర్ మేరక్క, ఎవరికి బుద్ధి తక్కువ తెలుస్తాను. నువ్వు బండి తీసుకుని ఊళ్ళోకి చెప్పింది చెయ్యి. ఊళ్ళోకి అదే దగ్గర ఏమిటి మీ ఉద్దేశం? మేము వెళ్ళిపోతున్నాం. ఎందుకు చెప్పండి రా శిశువులు. ఏం చెప్పమంటావు గురువా? ఇంతకాలం రేఖ మా చెల్లి అనుకున్నావే, అందుకు చెప్పుతో కొట్టుకోవాలి. ఆమె మా గురువునే అనుమానించింది, 10 మందిలో అవమానం చేసింది. తొందరపడుతున్నారు. రేఖకు మీ మీద ఎలాంటి దురభిప్రాయం లేదు. చేసింది చాలు, నువ్వేం చెప్పక్కర్లేదు. మా దారి కట్టురాకు. రంగా, నా పర్మిషన్ లేకుండా ఎవరు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా వేయలేదు. శక్కర్ వేరక్క, బెదిరిస్తున్నావా ఇంజనీర్? లేదు, మంచి స్నేహితుడుగా మందలిస్తున్నాను. నీ మందలింపులకు బెదిరిపోయే పిరిగివాడు కాదు ఈ రంగా. జీవితం మీద ఆశ ఉన్నవాడు ఎవరూ నన్ను ఆపలేడు. ఆ ఆశ నాకెప్పుడూ లేదు. స్నేహమే నా ప్రాణం. నాతో పాటు నిన్ను తీసుకునే ఊళ్ళోకి పెడతాను. ఆ నిర్ణయానికి తిరుగులేదు. అడుగు ముందుకు వేసావా? ఏ కాలుస్తావా? వెనక్కి రావండి. చేతులెత్తండి. ఇప్పుడు మీ ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి, కానీ మిమ్మల్ని నేను చంపను. మీరు నాకు కావాలి. నేను మీకు అక్కర్లేదనుకుంటే నన్ను చంపండి.
నుంచి మనం ఫ్రెండ్స్, సత్యదాకా ఫ్రెండ్స్. రెండో శిశువులు